వదిలేసి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. ఇప్పుడు ఆ సీట్లలో మళ్ళీ కొత్తగా బీజేపీ వదిలేసిన సీట్లలో వీళ్ళు పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు దొరకట్లేదు కొన్ని చోట్ల. ఇప్పుడు చీపురుపల్లి ఉంది, బొత్సాన్ని ఢీగొట్టి ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే గెలిచినా ఓడినా నేను ఖర్చు పెట్టుకుంటాననేటువంటి కాన్సెప్ట్ ఒకప్పటి రాజకీయం. ఇప్పుడు గెలుస్తామంటేనే ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలు. అంటే పార్టీని నమ్ముకున్నోడికి పార్టీని అమ్ముకునేవాడికి చాలా తేడా ఉంటుంది. అధికారంలోకి వచ్చి సంపాదించేసుకునేటటువంటి వాడికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మెయింటైన్ కి, లేదంటే పార్టీ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పార్టీ ఖర్చు పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు, ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు చీపురుపల్లిలో ఒకటి పెట్టాలా, గెలుస్తానన్న నమ్మకం అతనికి ఉండదు. అప్పుడు చంద్రబాబు ఒక 10 కోట్లు 20 కోట్లు పెడతానంటే ఎవరైనా పోటీకి దిగుతారు. ఈయన ఏం చూస్తున్నాడు, 30 కోట్లు 40 కోట్లు పెట్టేవాడి కోసం వెతుకుతున్నాడు, లేదా బలవంతంగా గంట అందరి వేద్దాం అక్కడికి, ఇట్లాగా ఇట్లాంటి కాన్సెప్టుల వలన లేట్ అవుతుంది అంతే. కాకపోతే ప్రకటించేస్తారు ఈ వారంలో కానీ వచ్చాం. రైట్, చూద్దాం. మొత్తానికి ఇటు తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో క్లారిటీ రావాలి, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్తారు, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైనా ఉంటుందా, సూపర్ 6 నే ఇంకా అందరూ ప్రచారం చేస్తారు.